ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 25 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనం. బాప్తిస్మమిచ్చు యోహాను నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. వ్యాఖ్యాన అంశం: సింహంగా మారనున్న గొర్రెపిల్ల. వ్యాఖ్యాన అంశం: సింహంగా మారనున్న గొర్రెపిల్ల. వ్యాఖ్యానం: ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడని ప్రపంచవ్యాప్తంగా పండుగ జరుగుతోంది. క్రీస్తు మొదటి రాకడలో లోక పాపములను మోసుకొని మన పాపముల మీద దేవుని ఉగ్రత శాశ్వతంగా క్షమించబడినట్లుగా ఆయన సిలువకు వెళ్ళి పస్కా గొర్రెపిల్లగా బాధను అనుభవించాడు. మొదటి రాకడలో క్రీస్తు పరిచర్య ఆరంభంలో బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటించిన వాక్యమే నేటి మన ధ్యాన వచనం. దుష్ట లోకం మీద దేవుని తీర్పులు ఉన్న 7 ముద్రల గ్రంథాన్ని విప్పటానికి ఎవరూ యోగ్యులు లేరు. కానీ యూదా గోత్రపు సింహం ఆ గ్రంథాన్ని విప్పడంలో విజయం సాధించెను అని పెద్దలలో ఒకరు చెప్పడం శిష్యుడైన యోహాను విన్నాడు. వధింపబడినట్టుండిన గొర్రెపిల్లను చూశాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చూడండి. సిలువపై మరణించింది కూడా యూదా గోత్రపు సింహం. సిలువపై యేసు మన పాపానికి దేవుని కోపాన్ని భరించాడు. పశ్చాత్తాపపడని అవిశ్వాసులైన పాపులపై తీర్పు తీర్చే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చూడండి. నిశ్శబ్దంగా బాధపడిన గొర్రెపిల్ల ఒకరోజు యూదా గోత్రానికి చెందిన సర్వశక్తిమంతుడైన సింహంలా వస్తాడు. ఆయన మహిమాన్వితుడైన క్రీస్తు తరువాత 7 సంవత్సరాల శ్రమలలో దేశాల మీద తన శక్తిని, అధికారాన్ని ప్రదర్శిస్తాడు. ఇశ్రాయేలును, ఆయన ప్రజలను తాకటానికి ధైర్యం చేసే దేశాలు భయంకరమైన మూల్యం చెల్లించుకుంటాయి. ఆపై క్రీస్తు శ్రమల ముగింపులో మళ్ళీ భూమి మీదికి వస్తాడు. ఆయన సాత్వికుడు, దీర్ఘశాంతుడు అయిన యేసుగా కాదు, కానీ పరలోకం నుండి వచ్చు ప్రభువు. ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన ప్రభావాన్ని 2వ తెస్సలోనికే పత్రిక 1వ అధ్యాయం 7 నుండి 10 వచనాల్లో వివరింపబడినట్లు నిత్య నాశనము అను దండనకు తీర్పు తీరుస్తాడు. నేడే రక్షణ దినం. ఇప్పుడు అంగీకరించబడే సమయం. దేవుని గొర్రెపిల్ల నుండి నేడు దయ ఉచితంగా లభిస్తోంది. కానీ మనం ఆయన దయను తిరస్కరిస్తే యూదా గోత్రపు సింహంగా ఆయనను కలుసుకోవలసి వస్తుంది. శుభములతో వందనాలు.